ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి. మన తెలంగాణ ఏ ఊరనా? సిద్దిపేట నుంచి వచ్చారు బాలరెడ్డి గారు. బాలరెడ్డి గారు సార్, మీ పేరు? సర్పంచ్ ఐలయ్య గారు అంట. చిన్న కోడూరు మండలం సిద్దిపేట జిల్లా ఓగులాపూర్. చిన్న కోడూరు మండలం సిద్దిపేట జిల్లా ఓగులాపూర్ సర్పంచ్ గారంట. 2 రోజులు అయ్యింది. ఏమన్నా పాలు అయ్యి చూసుకున్నారు కదా? చూసుకున్నారు పాలు. వీళ్ళకి నేను 2 రోజులు బట్టి దగ్గరుండి అన్ని మర్యాదగానే చూసుకున్నాం. అడగండి ఎలా చూసుకున్నాం సార్? భోజనం అన్ని నేనే అన్ని భోజన బుడ్లు ఏర్పాటు చేశారు. పాలు చెక్ చేసుకోమన్నారు, చేసుకున్నామండి. చూసుకోండి. 2 రోజులు ఉండి పాలు అయ్యి చెక్ చేసుకున్నారు. అదిగోండి డీషమ్ పెట్టాను వీళ్ళకి. డీషమ్ పెట్టాను సార్. ఇప్పుడు లోడ్ కట్టి ఎక్కిస్తాను. చూడండి, మన సిద్దిపేట నుంచి వచ్చారు సార్. వాళ్ళు వీళ్ళకి లోడ్ గేదెలు అయితే ఇచ్చాను. ఎవరైనా వచ్చిన చోటుతో డైరెక్ట్ రాజేష్ గారి దగ్గర రండి. బ్రోకర్ నమ్మకండి, మోసపోకండి. అది డైరెక్ట్ ఇలా నేరుగా నా డైరీ ఫామ్కి రండి. ఎప్పుడు వచ్చినా 30 గేదెలు ఉంటాయి. అది చూడండి, మీరు ఒక్కసారి వచ్చి నా డైరీ ఫామ్ విజిట్ చేయండి. 4 తిరిగి చూసుకోండి, ఇబ్బంది లేదు. మీరు వచ్చినట్టు ఏమన్నా తెలంగాణ నుంచి ఎవరైనా రావచ్చు కదా? అందరూ రావచ్చండి. చెప్పండి. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నాను, ఎలా ఉందా? తెలంగాణ ప్రజలకు నమస్తే. మేము కూడా వేరే ఫామ్ విజిట్ చేసినాం. అట్లా కాకుండా రాజేష్ డైరీ అనేటైనా 2 రోజులు అని మంచిగా చూసుకున్నాడు. బర్రెలు కూడా మనకు క్వాలిటీ బర్రెలు ఇచ్చిండు. 2 డేస్ నుంచి పాలు కూడా చూసినాం. ఇది మేము 4-5 సెట్లో చూసినాం. అట్లా కన్నా ఇదే బాగుంది. రాజేష్ డైరీ మంచిగా ఉంది. ఎవరైనా ఉన్నా మన తెలంగాణ సోదరులు, ఇంకా ఆంధ్రప్రదేశ్ సోదరులు కానీ ఎవరైనా మాకు తెలిసిన వరకు చెప్తున్నాం. మేము సర్పంచ్గా చేసినాం. బర్రెలు మాకు ఇంతకుముందు ఫామ్ ఉంది, ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి బరాబరి బర్రెలు మంచిగా ఉన్నాయి. వేరే గేదెల కన్నా తక్కువ రేట్లకు ఇస్తుండ అన్న. అన్ని డైరీ ఫామ్ తిరిగి నా డైరీ ఫామ్కి వచ్చారు. 10 డైరీ ఫామ్ తిరిగినాకనే మేము హైదరాబాద్లో కూడా విజిట్ చేసినాము. వీటికన్నా ఇది బాగుంది కాబట్టి ఇక్కడ లోడ్ వేసుకోపోతున్నామని మనది. మంచిది సార్ సర్పంచ్ గారు, మంచిది సార్. ఓకే సార్. ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి. చూడండి, ఈరోజు 2 లోడ్లు గేదెలు అయితే మంచి టాప్ క్వాలిటీ గేదెలు వచ్చాయండి. దాని అడ్డర్ క్వాలిటీ కానీ సైజులు కానీ 2 ఈత బర్రెలు అన్నీ 6 పళ్ళ మీద ఉన్నాయి. కళ్ళు తయారవుతున్నాయి. ఇప్పుడిప్పుడే రోజు మీద 12 నుంచి 16 లీటర్లు 18 లీటర్ల పాలు అవి గేదెలు అయితే నా దగ్గరకు వచ్చే 2 లోడ్లు గేదెలు. ఇందులో 10 గేదెల వరకు డెలివరీ అయినాయండి. ఇంకొక 5-6 రోజుల్లో డెలివరీ అవ్వాల్సినవి ఉన్నాయి సార్. రైతులు వచ్చి 100 రూపాయలు ఇచ్చి బేరం చూసుకోండి. 2 పూటల పాలు పిండి మీకు ఓకే అయితేనే డబ్బులు ఇవ్వండి గేదెలు తీసుకుని. లేకపోతే బేరం 100 రూపాయలతో ఆడుకోండి. మీరు డబ్బులు ముందే ఇవ్వవసరం లేదు. మీకు వారం రోజులు 10 రోజులు గ్యారంటీకి ఇస్తానండి. పాల గ్యారంటీ మీద గేదెలు ఇస్తాను నేను. ఏదన్నా తేడా వస్తే గేదె తీసుకొచ్చాను, గేదె ఇస్తాను. మా అడ్రస్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక్ గ్రామం అండి. నేరుగా నా డైరీ ఫామ్కి రండి. ఎవరు అవసరం లేదు. రోడ్ సైడ్నే నా డైరీ ఫామ్ ఉంటుంది. చూడండి, ఎప్పుడు 20 నుంచి 25 గేదెలు ఉంటాయి నా దగ్గర. గేదెలు చూపిస్తున్నాను చూడండి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. చూసుకోవచ్చు, రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారండి. సిద్దిపేట జిల్లా నుంచి అయితే రైతులు వచ్చి ఒక 11 గేదెలు కొనుగోలు చేశారంట. ఇక్కడ ఏంటంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ గేదెలు కొనుగోలు చేసినా, ఆంధ్రాలో కొనుగోలు చేసినా, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ ఎక్కడ కొనుగోలు చేసినా మనకి అవగాహన ఉంటేనే వెళ్ళండి, లేకపోతే లేదని చెప్తున్నారు. మన డైరీ రంగంలో కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం కూడా తెలుసుకోండి. ఒక 2-3 నెలలు వేరే డైరీ ఫామ్లో చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం దానా వేస్తున్నారు అన్నీ చూసుకున్న తర్వాత నేరుగా రండి. కొనుగోలు విషయంలో మాత్రం కంపల్సరీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ని పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అది ఎక్కడైనా కూడా పాలైతే చెక్ చేసుకోండి. పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు, అట్లాగే ప్రెగ్నెంట్ బఫెలోస్ కొనుగోలు చేసేటప్పుడు అయితే వారం 10 రోజులు డెలివరీ గేదెలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మనకి అక్కడ డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదని ఒకసారి అయితే అడగండి. అడిగి ఒక లెటర్ అనేది ఇస్తారంట. అదైతే జాగ్రత్తగా చూసుకోండి, అన్ని చూసుకోండి. అక్కడైతే మనకి రైతులు అయితే 2-3 రోజులు ఉండాలంట. కంగారు ఏం లేదండి. ఉదయం పోయి సాయంత్రం వస్తుందంటే కాదు. 2 రోజులు ఉండండి. వాళ్ళు పొద్దున పాలిస్తున్నాయి, సాయంత్రం పాలిస్తున్నాయి, అయ్యే పాలిస్తున్నాయి, వాళ్ళు చెప్పిన పాలిస్తున్నాయని చూసుకున్న తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత నిదానంగా ఉండి లోడ్ చేసుకొని నిదానంగా రండి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. పూర్తి వివరాలు కావాలంటే మాత్రం వీడియో పైన నెంబర్ ఉందండి, డైరెక్ట్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.